మూడవ రోజు మా స్వాములు మానసాదేవి టెంపుల్ కి వెళ్లి దీక్ష టైం వరకు ఇంటికి వచ్చిండ్రు. ఇంకా వాళ్ళు వెళ్ళినప్పటి నుండి వచ్చేంత వరకు వంటలు చేస్తూనే ఉన్నా. మూడో రోజు కూడా మా స్వాములకి 9 రకాల వంటలతో భోజనం ఏర్పాటు చేసిన. ఇంతకీ ఆ 9 రకాలు ఏంటేంటో చూసేయండి. సిరా ప్రసాదం 1, దొండకాయ ఫ్రై 2, వంకాయ కర్రీ 3, 4 పాపడాలు అప్పడాలు, 5 అన్నం, 6వది చారు, 7 పెరుగు, 8 సాల్ట్, 9 అరటిపండు. ఒక వీడియోకి నాకు కామెంట్ వచ్చింది, సాల్ట్ లెక్క చేయొద్దు అక్క, అన్ని కర్రీస్ లో వేస్తాము కదా అని. కానీ ఇక్కడ స్వాములకి భోజనం పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సాల్ట్ ని లెక్క పెడతారు. అలా ఎందుకు లెక్క పెడతారో మరి నాకు కూడా తెలియదు. అందరు పెడుతుండ్రు కదా అని నేను కూడా లెక్క పెడుతున్నా అంతే. నిన్నటి వీడియోకి ఒక కామెంట్ వచ్చింది, బెండకాయ వేపుడు అన్నవు అక్క, బెండకాయ ఫ్రై అన్నవు అని. అవునండి, బెండకాయ వేపుడు ఒకటి, బెండకాయ కర్రీ కూడా వండిన అన్నమాట. ఇప్పుడు ఇక్కడ విస్తారాకులో కూడా నేను చెప్పిన ఐటమ్స్ అన్ని కనిపిస్తలేవు అనే డౌట్ మీకు ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ విస్తారాకులు చిన్నగా ఉన్నాయి కాబట్టి అన్ని ఒకేసారి వడ్డించే ఛాన్స్ లేకుండే. ఇంకా పెరుగు చారు తర్వాత వేసుకొని తిన్నారు స్వాములు. మా స్వాముల హనుమాన్ దీక్షలో 3వ రోజు ఇలా గడిచిపోయింది. జై శ్రీరామ్, జై హనుమాన్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.